రోజు 12వ ఆవిర్భావ దినోత్సవం. మీరు గతంలో 12 సంవత్సరాల పాటు నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ముఖ్యంగా పురుషుల్లో సగభాగం స్త్రీ అంటారు. ప్రతి మగవాడి విజయం వెనకాల స్త్రీ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా 12 ఏళ్ళు అంటే పుష్కర టైం అయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ నాయకుడిని చూడడానికి వచ్చారు. ఇవాళ మీరు ఆయన మీకు ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మేమైతే ఎంత సంతోషంగా ఉన్నామంటే ఒక సంక్రాంతి పండగ కూడా మేము ఇంత సంతోషంగా లేమనుకుంటా. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఒక్క సీటు సంపాదించినోడు, ఒక్క చోట ఒక్క పోటీ చేసి ఎక్కడ గెలవనోడు మీకు అసలు ఎలా నాయకుడు, ఆయన నమ్ముకుని మీరు ఎలా ముందుకెళ్తున్నారు అన్న వాళ్ళకి చెంప దెబ్బ తగిలింది. ఈ రోజున చెంప దెబ్బ ఈ రోజు అసలు వాళ్ళ మా ముందు తలెత్తుకోవడానికి కూడా పనికి రాకుండా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడినా, ఎన్ని మాటలు పడినా ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ఒక వీర మహిళకైనా ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఎర్రటెండ తిండి తిన్నామా లేదా తర్వాత సంగతి, ఇలాంటి ఎండలో కూడా ఉన్నామంటే కేవలం ఇంతటి అభిమానం ఆయనకు మాత్రమే సొంతం అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, షేరిలింగంపల్లి. నా పేరు నాగలక్ష్మి. మీరు చెప్పండి. సార్, నా పేరు వెంకటలక్ష్మి సార్. బెంగళూరు నుంచి వచ్చాను. మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా సార్. చిన్నమండ్యం బల్జపల్లి నుంచి వచ్చాను. అన్న మీద ఉన్న అభిమానంతో బెంగళూరు నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా ఏంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు. కాకపోతే ప్రజలందరికీ దైవం మన ప్రత్యక్ష దైవం పవనన్న గారు. ఆయన కోసమే మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఆయన చూడ్డానికే వచ్చాము. ఆయన గెలిపించడానికి మహిళలకి తోడుగా అండగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన కోసమే మేము ఇక్కడికి వచ్చాము సార్. జై జనసేన, జై పవనన్న. మీరు చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అండి. మాది వై శ్రీను గారి టీం అండి. కానీ చూడండి, ఈ ప్రజలను చూడండి, అసలు ఎండను లెక్క చేస్తలేదండి, తిండి కూడా లెక్క చేస్తలేదండి. చూడండి ఆయన అంటే ఎంత అభిమానం అండి, ఎంత ఇదండి, ఎంతమంది వచ్చారండి. భోజనం లేకపోయినా ఎండలు లెక్క చేయకుండా ఎండలో కూర్చుంటున్నారండి. భోజనాలు అయ్యి ఏర్పాటు చేశారు కదా, పుచ్చకాయలు అన్ని మీ పవన్ కళ్యాణ్ పుచ్చకాయలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, అన్ని బాగున్నాయి, ఏమీ ఇది కొరత లేదు. కానీ ఆయన మీద అభిమానంతో చూడండి, ఫెసిలిటీస్ అన్ని కూడా అన్ని బాగా అరేంజ్ చేశారు. అంతా బాగానే ఉంది. ఎండనే కాదు, మాకు ఆకలి కూడా వేయలేదు. అసలు ఎవరిని కూడా మేము భోజనం కూడా చేయకుండా ఎంత హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం మేము. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మీరు మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు మీరు? మాది దాచేపల్లి గురజాల నియోజకవర్గం. మేము పవన్ కళ్యాణ్ పార్టీ వీర మహిళలు. అందుకని ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని ఎండ ఎనకొండ కూడా పట్ట పగులు ఎంత ఎండలో కూడా పవన్ కళ్యాణ్ మీద వచ్చిందంటే ఎంత అభిమానం. ప్రతి ఈ పిఠాపురం ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి వాళ్ళు నిజాయితీగా ఉండబట్టి ఇవాళ మనము పండగ చేసుకుంటున్నాం. ఒక నరకాసురుడు చచ్చిపోతే మనము ఎలాగా మన దీపావళి జరుపుకుంటున్నామో అలాగే ఇవాళ మనం పండుగ జరుపుకుంటున్నానికి కారణం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు. అందుకని కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో సామాన్యులైన అందరూ పాల్గొని ప్రతి వాళ్ళు ఎన్నికి తగ్గకుండా ముందుకొచ్చి ధైర్యంగా ఓటేసి ఇవాళ మనము ఈ పండుగ జరుపుకోవటానికి మనకి ఆనందం కలగడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలని వీధి వీధికి ఒక గుండె ఇప్పుడు కూడా వైసీపీ పోయినా కానీ వాళ్ళు ప్రతి ఒక్కసారి అధికారంలో ఉండి వాళ్ళు వీళ్ళని గెలికి రచ్చరచ్చంగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉండరు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గ్రామాలు తిరగాల్సిందే, వీళ్ళందరినీ ఏరిపారేయాల్సిందే. ప్రతి ఒక్క రైతుకి మనము చనిపోతే 1,00,000 రూపాయలు ఇవ్వటం గొప్ప కాదు. ఇవాళ మనం ఒక రైతు అన్నం తినాలంటే, ఒక పేదవాడు అన్నం తినాలంటే ఒక ఇత్తనాలు నకిలీ, ఒక మందుల షాపు నకిలీ, అసలు ఒక మాట్లాడితే ఒక లద్దె పురుగులాగా తయారైనరు. ప్రతి వాళ్ళని ఈ లద్దె పురుగులు వేరేయాలంటే మన పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. అందుకని ప్రతి వాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పి ఇది తప్పు అని నిర్ణయించుకొని బయటికి వచ్చి ధైర్యంగా చెప్పగలిగినప్పుడే మనం బయటికి వచ్చి బతుకుతాం సమాజంలో. లేకపోతే ఆ లద్దె పురుగులు మళ్ళీ శుభ్రంగా మళ్ళీ మేసేస్తూనే ఉంటాయి. ప్రతిసారి మన పవన్ కళ్యాణ్ అట్టేటోళ్ళు ముందు నిజాయితీగా ఉండరు కాబట్టి ఇప్పుడు మనమే నిజాయితీకి రావాలని ప్రతి ఒక్కరిని పేరుగా మనవి చేస్తున్నా. జై జనసేన. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ముసలు లేదని 80 సంవత్సరాలు ఉన్న
మహిళలు, వృద్ధ మహిళలు కూడా చాలా మంది వచ్చున్నారు. వాళ్ళతో మాట్లాడుతాం. ఇప్పుడు మనం వీళ్ళందరూ చూసాం. ప్రత్యేకించి ఈ పెద్దావిడి పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వయసు కాదు, వాళ్ళ కొడుకులు మనవలో ఉండే పరిస్థితి ఆ అమ్మాయి ఆవిడది. ఆవిడ కూడా ఈ రోజు మండు టెంట్లో వచ్చి ప్రస్తుతం. అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి పవన్ కళ్యాణ్ నీకు ఎప్పటి నుంచి, ఎన్నాళ్ళ నుంచి పార్టీలోనో ఏంటి కథ? నేను ఆ పార్టీలో చేరి ఈ రోజుకి 12 సంవత్సరాలు. నా పేరు సోరాడ దానియమ్మ, వైజాగ్ నుంచి వచ్చాను. నేను వచ్చి దేవుడి 7 కండ్ల వాడు దేవుడికి ఎలాగా ప్రత్యేక పూజించుకొని దర్శనం చేసుకుంటామో అని పవన్ గురించి మేము అలా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికే ధన్యవాదాలు. ఈ ప్రజలకే ఈ పిఠాపురం పెట్టి పుట్టింది. కొన్నిదేళ్ళ పవన్ ని దత్త తీసుకున్నారు. చాలా చాలా అదృష్టవంతులు, మామూలు దురదృష్టవంతులు. చెప్తాను నేను జీపీఐఎంలోను ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ వారికి తినాలంటే జగనే కావాలని ఇంటర్వ్యూ ఇచ్చిన మా అమ్మను నేను. బాబుని జైలు పెట్టినప్పుడు ఇసుకొండ మీద ఇచ్చాను ఇంటర్వ్యూ. నా క్యాంటీన్లు మూసేసినప్పుడు ఇచ్చాను ఇంటర్వ్యూ. మరి రోజా పెద్ద కాజా ఇచ్చాను, పన్నీరిపోయినంత నవలినంత కాజా ఇచ్చాను. నేనైతే పవన్కి రోజుకు 200 మందికి నేను చెప్పాను. ఏమని చెప్పానంటే మన ఆంధ్రప్రదేశ్ అడుక్కు పాలైపోతుందని. ఒక సినిమా తీస్తే 50,000, 50 లక్షలు, 50 కోట్లు. ఒక సినిమా తీస్తే 40 కోట్లు. ఆ డబ్బాలకి చాలదా? మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. మన ఆంధ్రులు మనకు అందరూ అని నెట్టగా నిలిచుండి నేను పోని మాటలు పడి ఒడిదొడుకులు పడి మన ఆంధ్రప్రదేశ్ ఆదుకోనందుకు నిట్టగా నిలబడ్డాడు. ఎవరు? కొన్నిదేళ్ళ పవన్. పిఠాపురం ఎమ్మెల్యే అయినా, డిప్యూటీ సీఎం, గవర్నర్ అయినా, డిప్యూటీ సీఎం. ఇప్పుడు ముఖ్యంగా మహిళలకి